హలో అండి. ఇదైతే కరివేపాకు పొడి. ఇంతవరకు మనం ఎలా చేసుకుంటాం అలా కాకుండా నేను కొత్త మెథడ్‌ని కనుగొన్నాను. ఆరోగ్యకరంగా, రుచికరంగా చేసే ఒక మెథడ్ అండి. దీనికోసం నేను కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్‌లో ఆరబెట్టేసి దాని తడంతా పోయినంత వరకు ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నాను. అది ఆరిపోయిన తర్వాత కడాయిలో ఇలా లో టు మీడియం అండి. అంటే ఎక్కువ హై ఫ్లేమ్‌లో గాని పెట్టుకుంటే ఆకనేది మాడిపోతుంది. ఈ పొడి అనేది మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతాం కదండీ! అప్పుడైతే ఈ పొడి చెడిపోతదండి. అందుకే లో టు మీడియం ఫ్లేమ్‌లోని ఇదంతా వేపుకోవాలి. చివరగా చూసారా? అలాగా ఆకుని నలిపితే పిండిలాగా అయిపోవాలి. అలా అయితే పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు దాకా జీలకర్ర, అది కొంచెం బాగా అది కూడా లో ఫ్లేమ్‌లోనే ఏపుకున్నాను. దాంట్లో ఒక కప్పు నువ్వులనేవి వేసుకున్నానండి. ఈ కప్పుడు నువ్వులు కూడాను అలాగే సేమ్ అలానే వేపించుకొని తీసేసుకున్నాను. అందులో అవిసెలు కూడా ఒక కప్పు దాకా వేసుకున్నానండి. అవిసెలు, నువ్వులు, పుట్నాల పప్పు ఖచ్చితంగా రోజు తినాలి అనేసి మన ఆరోగ్యంకి ఆ మూడిటిని కలిపేసి అందులో వేసుకున్నానండి. ఒక 20 దాకా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. మన రెగ్యులర్ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి పుట్నాల పప్పు, నువ్వులు, అవిసెలు అని ఆ మూడిటిని ఇందులో కలిపేసి వేశానండి. దాంట్లో ఉప్పు కూడా కొంచెం వేసుకున్నాను. మా భోజనంలో మొదటి ముద్దకి ఏదైనా పొడి వేసుకొని తింటామండి. కొద్దిగా పొడి, కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని మొదటి ముద్దకి తింటాం. కరివేపాకు పొడి, మునగాకు పొడి ఈ 2 చేసినప్పుడు మాత్రం మా పిల్లలకి పెద్ద ఇష్టంగా తినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటున్నారండి. మన శరీరానికి కావలసిన ఇన్ని పోషకాలు ఇందులో దాగున్నాయని తెలిసిన తర్వాత మనం ఇది ఎలాగో చేసుకుంటాం. చేసుకోకుండా అయితే అస్సలు ఉండలేం.